సో ఇండియా వైడ్ గా రెండు కంపెనీస్ మాత్రమే, 2 లేకపోతే 3 లేకపోతే 4 అంతే కంపెనీస్. ఈ కంపెనీస్ మాత్రమే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, రేటింగ్ వ్యవస్థను నడిపిస్తా ఉన్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక రేటింగ్ వ్యవస్థ అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇది మొత్తం డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. సో ఈ రేటింగ్ సిస్టమ్ ఎందుకు మంచిదంటే, దానివల్ల ఇప్పుడు చూసుకుంటే ప్రీవియస్ గా గూగుల్ రేటింగ్స్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే కోరాలో జెన్యున్ గా ఇన్ఫర్మేషన్ దొరికేది, ఏ ఇన్స్టిట్యూట్ బాగుందని తెలిసేది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ గూగుల్ రేటింగ్స్ ని వీళ్ళే ఓన్ గా రివ్యూస్ ఇప్పించుకోవడం, పక్కన వాళ్ళు బాగలేదని చెప్పి మళ్ళీ వీళ్ళే, అంటే పక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు బాగలేదని చెప్పి రివ్యూస్ ఇవ్వడం, ఈ విధంగా చేస్తా వచ్చారు. దేనికి? గూగుల్ రివ్యూస్ కి. అందుకని మెల్లగా ఉండే కొద్దీ ఈ గూగుల్ రివ్యూస్ మీద నమ్మకం అనేది పోయింది. ఎందుకంటే చాలా పెయిడ్ రివ్యూస్ అనేవి వాళ్ళు ఇప్పించుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ నేను వర్క్ చేసేటప్పుడు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఐ హావ్ డన్ మెనీ రివ్యూస్, గూగుల్ రివ్యూస్ అనమాట. మెనీ గూగుల్ రివ్యూస్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి నాకున్న నెట్వర్క్ బట్టి నేను ఇప్పించాను. ఎందుకంటే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ మై జాబ్. తర్వాత కోరా మార్కెటింగ్ చూసుకుంటే ఒకప్పుడు జెన్యున్ గా ఇన్ఫర్మేషన్ దొరికేది. ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి కావాలంటే. ఇప్పుడు ఒక నేమ్ ఉంటుంది, అది బెస్ట్ ఇన్స్టిట్యూట్, ఒక స్టూడెంట్ సంథింగ్ అన్నట్టు చెప్తారు. సరే ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళేసరికి ఆ ప్రొఫైల్ వెళ్తే ఆ ప్రొఫైల్ నిండా ఏ క్వశ్చన్కి ఇచ్చినా కానీ, ఏ క్వశ్చన్ చూసుకున్నా కానీ సేమ్ ఒకటే ఆన్సర్, ఒకటే ఇన్స్టిట్యూట్ గురించి రాసుంటారు. సో కోరా కూడా ఉండే కొద్దీ ఏంటి అంటే ట్రస్టబుల్ కాకుండా, అంటే ఈ ఆన్సర్లు అనేవి కోరా మార్కెటింగ్ కూడా వచ్చేసింది. సో ఈ విధంగా గూగుల్ రివ్యూస్ కానీ, కోరా కానీ రేటింగ్ వ్యవస్థని అంటే వీళ్ళు నిర్వీర్యం చేశారు. వాళ్ళు పటిష్టంగా ఉన్నా కానీ అన్ని ఇన్స్టిట్యూట్లు ఏంటి అంటే ఎవరికి వాళ్ళు రివ్యూస్ ఇచ్చుకోవడం, పెయిడ్ రివ్యూస్ ఇచ్చుకోవడం, ఈ విధంగా చేస్తూ వచ్చారు. సరే, ఈ రేటింగ్ వ్యవస్థ అనేది ఇంకా రకరకాలుగా ఉంది. బట్ ఏం జరుగుతుందంటే దీన్ని బేస్ చేసుకుని కొన్ని కంపెనీస్ తెలిసాయి. సో మన కూడా వన్ ఆఫ్ కంపెనీ అని చెప్పొచ్చు. సో రేటింగ్ దానికి సంబంధించి వన్ ఆఫ్ కంపెనీ అని కూడా చెప్పొచ్చు. దీనికంటే ఇండియాలో టాప్ వైడ్ గా 3 to 4 కంపెనీస్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ నేమ్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రేటింగ్ వ్యవస్థను స్టార్ట్ చేశారు, బాగానే ఉంది. కానీ ఎంతవరకు జెన్యూనిటీ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. చూసుకుంటే చాలా ఇన్స్టిట్యూట్స్ చాలా ఈ 3-4 కంపెనీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి సపోర్టెడ్ గా ఇంకా బ్లాగ్స్ క్రియేట్ చేసి, ఒక ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, ఒక ఇన్స్టిట్యూట్ కి సపోర్ట్ గా ఇంకా బ్లాగ్స్ రెడీ చేసి, ఆ బ్లాగ్ అంటే ఆ పర్టికులర్ బ్లాగ్ లేకపోతే ఆ పర్టికులర్ వెబ్సైట్, ఆ పర్టికులర్ కంపెనీ బాగుందని చెప్పి మళ్ళీ దీనికి సపోర్ట్ డాక్యుమెంట్స్ లాగా రెడీ అయ్యి. సో ఇక్కడ ఏంటి అంటే ఏదైనా రేటింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని పాయింట్స్, ప్రతిదానికి కొన్ని పాయింట్స్ కొలమానం అనేది ఉంటుంది. ఒకదానికి ఒక సినిమా లేకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ మూవీనే రిలీజ్ చేస్తుంటే అదిగో ఈ పాయింట్స్ ని బట్టి ఈ మూవీకి 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు, లేకపోతే ఈ పాయింట్స్ ని బట్టి ఈ వెహికల్ కి 3 స్టార్ ఇచ్చారు, లేకపోతే 4 స్టార్ ఇచ్చారు, సేఫ్టీ మెజర్ స్క్రాచ్ టెస్ట్ లో ఇంత పర్సంటేజ్ ఉంది అంటే తట్టుకొని నిలబడింది కాబట్టి ఈ వెహికల్ కి 4 రేటింగ్ ఇచ్చారు అని చెప్పి ప్రతిదానికి కొంచెం కొలమానం అనేది ఉంటుంది. ఈ రేటింగ్ ఇచ్చే కంపెనీ ఏ కంపెనీ కూడా సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 రేటింగ్ ఇచ్చే కంపెనీకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అంటే తెలియదు. ఎక్కడో ఉండి నిజాలు తెలియకుండా అసలు ఏ బేసిస్ లో రేటింగ్ ఇస్తున్నారో కూడా తెలియదు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఫాలో అయ్యాను. ఐ హావ్ డన్ 2-3 వీడియోస్ వాటిని ఫాలో అయ్యి, ఇది నిజంగా వీళ్ళు బాగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు కదా అని చెప్పి. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి వీళ్ళు చేస్తున్న దానికి అసలు సంబంధం లేదని చెప్పి తర్వాత బాగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వెళ్ళి నేను టచ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ప్రతి దానికి కోచింగ్ సెలెక్ట్ చేసుకునేదానికి, సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కోచింగ్ సెలెక్ట్ చేసుకునేదానికి దానికి కొన్ని టర్మ్స్ ఉంటాయి. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్ చేసుకొని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. గ్రూప్ 1 ఒకలా మనం సెలెక్ట్ చేసుకోవాలి, గ్రూప్ 2 ఒకలా సెలెక్ట్ చేసుకోవాలి, సివిల్స్ ఇంకొకలాగా. అంటే సివిల్స్ వచ్చేసి ఫ్యాకల్టీ, సిలబస్ ఆన్ టైంకి అవుతుందా లేదా, తర్వాత వచ్చేసి ఫీజు కొన్ని కన్సిడర్ చేసుకొని చేసుకోవాలి. ఇంకొకటి ఇంకేంటంటే దాని మీద ఇంత ముందే ఉన్న మార్క్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం చూసుకొని రైట్ ఐఏఎస్ కోచింగ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేనేం చెప్తానంటే ఎట్ ది ఎండ్ కంక్లూడ్ ఏంటి అంటే రేటింగ్ ని నమ్మండి, కానీ దాన్ని ఏ బేసిస్ లో తీసుకున్నారో కూడా, ఏ బేసిస్ లో దాన్ని నెంబర్ 1 అన్నారో కూడా మనం ఒకసారి ఆలోచించి వాళ్ళు చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి
ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకొని డెసిషన్ తీసుకోమని చెప్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో గూగుల్ కోరా నౌవేడేస్ అంటే గూగుల్ రివ్యూస్ కానీ కోరా రివ్యూస్ కానీ ఈ రోజుల్లో నమ్మలేని పరిస్థితి వచ్చింది. సో ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి డబ్బులు కడితే మళ్ళీ వెనక్కి రావు కాబట్టి సో డైరెక్ట్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వాన్య సైనింగ్ ఆఫ్.